మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రంగారెడ్డి గారు, జూలకంటి రంగారెడ్డి గారు. ఇది కొంచెం డిస్టర్బ్ అయింది. రంగారెడ్డి గారు, మీ వాయిస్ క్లారిటీ ఉందండి? ఉందండి. యాస్ యాస్ క్లారిటీ ఉంది. కంటిన్యూ అండి. ఏదైతే ఇప్పుడు నా నక్సలైట్లను ఏరివైతే లక్ష్యంగా పూనుకున్న కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడైతే వర్షాకాలంలో అసలు మా నక్సలైట్ లేకుండా కూడా తుదిమించడానికి మేము ముందుకు వెళ్తాం తప్ప వెనుక తిరిగేదే లేదు అంటూ కూడా అమిత్ షా చెప్పడం జరుగుతుంది. అమిత్ షా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఏదైతే 2026 మార్చి 31 వరకు భారత రాష్ట్రంలో మావోయిస్టు అనే వ్యక్తులు ఉండరు అని. కానీ ఇప్పుడు ఏం చేస్తే ఇదంతా చర్చ కొనసాగుతుంది? ఇద్దరి మధ్య చర్చ ఎలా సాగితే కుదురుతుంది? ఇప్పుడు మావోయిస్టులైనా మీరు మీరు వీడియో ఆఫ్లో ఉండండి. మీ వీడియో ఆఫ్లో ఉందండి, ఆన్ చేసుకోండి. వీడియో ఆఫ్లో ఉందండి. వీడియో బటన్ టచ్ చేయండి. వీడియో బటన్ టచ్ చేయండి. వీడియో బట్ మీ వాయిస్ క్లారిటీ ఉందండి, మాట్లాడండి. ఓకే ఓకే. మీరు మాట్లాడండి, పర్లేదు. మీ వాయిస్ క్లారిటీ ఉంది, మాట్లాడండి. ఇప్పుడు మన మామూలుగా ప్రజల యొక్క మద్దతు లేకపోతే ఎవరు కూడా ఉద్యమాలు నడపరు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడే, వాళ్ళకు అన్యాయం జరుగుతున్నప్పుడే ఎవరినైనా ఆశ్రయించి మాకు మద్దతు ఇవ్వండి, మా తరఫున పోట్లాడండి అని చెప్పి అడుగుతారు. ఇవాళ అక్కడ వాళ్ళు ఉద్యమాలు నడుపుతున్నారని అంటే పెద్ద ఎత్తున ఆ గిరిజన ప్రజల యొక్క మద్దతు, మాకు అన్యాయం జరుగుతుంది, మా తరఫున ఎవరు పోట్లాడటం లేదు, తర్వాత కొంతమంది మా మీద అన్యాయం చేస్తున్నారు, మా సంపద మొత్తం కూడా, మా భూములన్నీ కూడా కాజేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు అని ఆ రకంగా చెప్పడం వల్లనే వాళ్ళ తరఫున వాళ్ళు అక్కడ ఆ ఉద్యమాలు ఆ మార్గంలో ఎంచుకొని నడిపించడం అనేది జరుగుతూ ఉన్నది. బీజేపీ సోదరుడు ఆయన పేరు గాంధీ గారని వచ్చింది. మరి గాంధీ గారు చెప్పింది ఇది కాదు. గాంధీ గారు ఏంటంటే శాంతి మార్గంలో తర్వాత సమస్యల్ని పరిష్కారం చేయాలి, చర్చలకు పిలవాలి, మాట్లాడాలనేది చెప్పారు. ఇవాళ ముఖ్యంగా మీకు చేతనవుతే 11 సంవత్సరాలు అవుతుంది కదా మీరు అధికారంలోకి వచ్చి, మూడోసారి. మరి ఈ 11 సంవత్సరాల కాలం నుంచి పేదరికాన్ని లేకుండా ఎందుకు దూరం చేయలేకపోయారు? ఎందుకు అందరికి చదువు చెప్పలేకపోతున్నారు? అర్హులైన వాళ్ళందరికీ ఎందుకు ఇల్లు కట్టించలేకపోతున్నారు? రైతుల కష్టాలు ఎందుకు తీర్చలేకపోతున్నారు? రైతు ఉద్యమం అనేది ఒక 10-11 మాసాలు జరిగింది కదా. 800-900 మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు కదా. కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చారు, 12 గంటలు పనిచేయాలని. ధరల మీద ధరలు పెంచుతున్నారు, ఇది వాస్తవం కాదా? ఇవాళ అప్పుల మీద అప్పులు తెస్తున్నారు, ఇది వాస్తవం కాదా? ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని మరి బడా కార్పొరేట్ శక్తులకు హోల్సేల్గా అమ్మేస్తున్నారు, ఇది వాస్తవం కాదా? ఏంటి మీరు చేసే పనులు? అన్ని పిచ్చి పనులు చేసుకుంటూ ప్రజల కొరకు పోట్లాడే వాళ్ళు, ప్రజల కొరకు ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద ఈ దాడులు ఏంది, దౌర్జన్యాలు ఏంది? ఇంకోటి ఏంటనంటే మమ్మల్ని పిలువండి, మేమేం చెప్తామో వినండి. మేము చెప్పేది మా సొంతం సమస్యలు కాదు, ప్రజల సమస్యలు. అక్కడ ఏం జరుగుతుందో మేము చెప్తాం. ఆ గిరిజన ప్రజల సమస్యలు ఏందో మీరు తీర్చండి. మేము ఆయుధాలని కింద పెడతామా లేకపోతే ఏం చేస్తామో తర్వాత సంగతి అది. వాళ్ళు చర్చలకు రావడానికి సిద్ధపడ్డంటారే, వాళ్ళు ఆయుధాలని ఆ రకంగా ఏంటంటే పక్కన పెట్టి మాట్లాడటానికే కదా. మీతో చర్చలు జరపకుండానే మరి మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తాము, లేకపోతే మీరు లొంగిపోండి, డబ్బులు ఇస్తాము. డబ్బులు ఎవరు? ప్రజలే కదా డబ్బులు మీరు ఇచ్చేది. అందుకొరకు ఏంటంటే మీరు వాళ్ళు రకంగా చెప్పాలంటే చర్చలకు రావటం అని అంటేనే అది ప్రభుత్వం చెప్పేటువంటి దాన్ని వినటమే. అది ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు జరపాలి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో సమస్యలు పరిష్కారం చేయాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు కూడా అయ్యా ఇప్పటి వరకు మీరు ఈ స్ట్రగుల్ అంతా చేశారు, పోరాటాలు నడిపారు, ఇక అవసరం లేదు, మీరు చెప్పే సమస్యలన్నీ కూడా మేము పరిష్కారం చేస్తున్నాము, గిరిజనులకు అన్యాయం చేయము, వాళ్ళకు భూములు ఇస్తాము, ఇండ్లు ఇస్తాము, చదువు చెప్తాము, విద్యను అందిస్తాము, వాళ్ళని కూడా అందరిలాగానే చూస్తామని చెప్పేసి చెప్తే అయిపోతుంది.
వాళ్ళు పోరాటం కూడా మనుషులు వదిలిపెట్టి చేయలేరు కదా, జనం లేకుండా పోరాటాలు ఏం చేయలేరు. అందుకని ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం చేత కాకుండా ఏవో సాకులు చెప్పి మేము చర్చలకు వస్తామని చెప్పి అంటే కూడా వాళ్ళని పిలవకుండా ఈ రకంగా కాల్చి చంపుతాం, మీరు లొంగిపోతే డబ్బులు ఇస్తాం, లొంగకపోతే కాల్చి చంపుతాం, మాట్లాడేది లేదు, చర్చలు చేసేది లేదంటే ఎక్కడ ప్రజాస్వామ్యం అండి ఇది? ఇలా పాకిస్తాన్ వల్ల వాళ్ళు లొంగిపోయారు కాబట్టి మేము యుద్ధం ఆపేశారని అంటే పాకిస్తాన్ వాళ్ళు చెప్తే మీరు యుద్ధం ఆపేస్తారు. మీరు ఇప్పటివరకు కాల్చి చంపిన నలుగురిని ఒక్కరిని కూడా పట్టుకోలేదు. నీకేం తమ్ముని చెప్పండి. ఇప్పుడు కాశ్మీర్లో 4 ఉగ్రవాదులు 26 మందిని పొట్టన పెట్టుకున్నారు కదా, ఒక్కరినన్నా పట్టుకున్నారా? ఇప్పుడు ఏం సాధించారు? ఒక్క ఇంచు భూమి అన్నా మళ్ళీ లాక్కున్నామా? మన భూమి మనం తీసుకున్నామా? మరి ఏం సాధించాము? వాళ్ళు ఏదో చెప్పానని చెప్పి అక్కడ ట్రంప్ చెప్పంగానే ఎస్ సార్ అని చెప్పేసి ఆ రకంగా సైలెంట్ కొట్టి మరి మీరు యుద్ధాన్ని కూడా విరమించారే. పాకిస్తాన్ కంటే పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే ఇంకా దుర్మార్గులు వీళ్ళు. అసలు ఏం ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? రైట్. అందుకని ఏంటంటే చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇవాళ మోడీ ప్రభుత్వం పోతుంది. ఇది ప్రజలు ఏమాత్రం కూడా క్షమించరు. ఇప్పటికైనా చర్చలు పిలవాలి, వాళ్ళు చెప్పి వినాలి, ఈ పరిష్కారం చేయాలి. మీరు అధికారంలోకి వచ్చి ప్రజలు ఎన్నుకున్నది ఎన్కౌంటర్ చేయడానికి కాదండి, గుళ్ళు గోపురాలు కూలగొట్టడానికి కాదు, మత విద్వేషాలు రెచ్చగొట్టడం కాదు, ప్రజల సంపద అమ్మటం కొరకు కాదు, పన్నులు వేయటం కొరకు కాదు, అప్పుల మీద అప్పులు తీసుకురావడం కొరకు కాదు, తగాదాలు ఏం దగ్గర తగాద పెట్టడం కాదు. ప్రజలు ఎన్నుకుంది ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని. అసలు సమస్యలు పరిష్కారం చేయడం చేతగాక పనికి వాళ్ళ ఇష్యూస్ అని ముందుకు తీసుకొచ్చి ఇవాళ ప్రశ్నించిన వాళ్ళని చంపుతా అంటే, ఉద్యమాలు నడిపించే వాళ్ళందరినీ చంపుతా అంటే రైట్. ఇది ఒక మిట్ట నరసయ్య గౌడ్ గారు, దుర్మార్గమైనటువంటి ఇప్పటికే ప్రజా సంఘాలు కావచ్చు, ఇటు పౌర సంఘాలు కావచ్చు, మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు కూడా లేఖలు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని సానుకూలంగా మాట్లాడండి, అసలు ఈ సైద్య కుదిర్చండి అని. అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దానిపైన ఎలా